దీస్ ఆర్ అర్లీ ట్రెండ్స్, ఏమైనా అవ్వచ్చు. బట్ ఇదే మీరు కాంగ్రెస్ వాళ్ళని క్వశ్చన్ చేయండి, జార్ఖండ్ లో ఎలక్షన్స్ లో మరి ఎలా లీడింగ్ ఉంది వాళ్ళ అలయన్స్ అంటే దానికి సమాధానం ఉండదు. 2024 లోక్సభ ఎలక్షన్స్ లో యాక్చువల్ గా నిజం చెప్పాలంటే కాంగ్రెస్ 3 అంకెల మార్కును కూడా దాటలేదు, 100 కూడా దాటలేదు. కానీ మేము గెలిచేసాము, మేము మొత్తం గెలిచేసాము, మోడీ గారి పట్ల బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, ఇది ప్రజలు తీర్పు ఇచ్చారు మోడీ గారికి వ్యతిరేకంగా అని చెప్పి మన ఇండియాలోనే కాదు విదేశాలకు కూడా వెళ్ళి చెప్తారు. మరి అప్పుడు ఈవీఎంలు పనిచేయలేదా? వాళ్ళు నిన్నటి వరకు మీరు చూడండి, హర్యానా ఎలక్షన్స్ కూడా 10 గంటల వరకు వాళ్ళు లీడింగ్ లో ఉన్నప్పుడు జిలేబీలు తయారు చేసుకున్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీసుల్లో అంతా సెలబ్రేషన్ చేసుకుని జిలేబీలు పంచుకున్నారు. అప్పటి వరకు ఈఎంలతో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇలాగే చెప్తారులేండి, గ్రేప్స్ ఆర్ సవర్, అందని ద్రాక్ష పుల్లన అంటారు కదా. ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేయడము, ఇటువంటి ప్రవర్తన ప్రజలు గమనిస్తున్నారు. మేము కూడా కొన్ని చోట్ల ఎదురు దెబ్బలు తిన్నాము, అది 2024 లోక్సభ ఎలక్షన్స్ లో కావచ్చు, అసెంబ్లీలో కూడా కావచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏ రోజైనా భారతీయ జనతా పార్టీ ఈవీఎంలను శంకించిందా? వీళ్ళు ఈవీఎంలను కాదు శంకిస్తుంది, ప్రజల తీర్పుని, ప్రజల ఆలోచనను, ప్రజల చిత్తశుద్ధిని. వీళ్ళు ఈ ధోరణి మార్చుకోకపోతే గెలిచిన ప్రతిసారి లేదు మేమే గెలిచాము, మా గొప్పల వల్ల గెలిచాము, రాహుల్ గాంధీ గారి గొప్పతనం వల్ల గెలిచామని చెప్పుకుంటూ పోతే, ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంలను ఈ విధంగా నిందలేస్తూ ఉంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేస్తారు. దానికి మరొక ఉదాహరణ మహారాష్ట్ర. మీరు కూడా చూసారనుకోండి, మహారాష్ట్రలో వాళ్ళు ఏదో జార్ఖండ్ లో కూడా గొప్పగా గెలిచామని చెప్పుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే లీడ్ తీసుకుందో, ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళు 102 సీట్లలో కంటెస్ట్ చేసినారు. వాళ్ళు గెలిచినవి ఇప్పుడు కొన్ని, అంటే ఇంకా ఈసీ పూర్తిగా అప్డేట్ చేయలేదు, 14 నుంచి 19. అంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎంత ఉంది? వాళ్ళ స్ట్రైక్ రేట్ హార్డ్లీ బిలో 20%. 5 చోట్ల కంటెస్ట్ చేస్తే ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలవట్లేదు మహారాష్ట్రలో. అదే భారతీయ జనతా పార్టీ తీసుకోండి, 152 సీట్లు కంటెస్ట్ చేస్తే 120కి పైగా గెలుచుకుంది. అంటే 5 సీట్లలో కంటెస్ట్ చేస్తే 4 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను నేను. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ స్ట్రెయిట్ ఫైట్ ఉన్న చోట ఎక్కడైతే క్యాండిడేట్లను నిలబెట్టారో 95% పైగా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇది అధర్మానికి ధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. 2019లో ఆ రోజు కూటమిగా వెళ్లారు భారతీయ జనతా పార్టీ, శివసేన. కానీ మళ్ళీ అధర్మంగా కూటమి పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్లి శివసేన వాళ్ళు కాంగ్రెస్ తో అసలు ఐడియాలజీ వాళ్ళకు కొంచెం కూడా ఆలోచన పరంగా సంబంధం లేని పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందుకని ప్రజలు ఈ రోజు అధర్మానికి వ్యతిరేకంగా ధర్మాన్ని, భారతీయ జనతా పార్టీ కూటమికి ఈ రోజు ఓటు వేశారు. అసత్యాలకి సత్యాలకి మధ్య ఒక యుద్ధం అనుకోండి. ఏం చెప్పారు అసత్యాలు? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందా? ఎన్నిసార్లు నమ్ముతారు ప్రజలు? ప్రజలు సత్యాన్ని గుర్తించారు, అందుకనే భారతీయ జనతా పార్టీ కూటమికి మళ్ళీ ఓటేసి గెలిపించారు. అన్యాయానికి న్యాయానికి మధ్య పోరాటం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వెనుకబడిన వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్స్ కానీ వాటన్నిటిని తీసేసి వాళ్ళు అప్పీజ్మెంట్ కోసం ఒక మతపరమైన రాజకీయాలు చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళు గౌతం పెట్టుకోకపోతే ఇలాంటి ఓటమిలు ఎన్నో చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫైనల్ గా నేను ఒకటే చెప్తాను, ఇది అభివృద్ధికి వినాశనానికి మధ్య జరిగిన పోరాటం. ఒక్కటే ఒక ఉదాహరణ, దేవేంద్ర ఫడ్నవీస్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి 5 ఏళ్లు ఫినిష్ చేసినప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ఎప్పుడూ టాప్ లో ఉండేది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ లో. 2021 నుంచి 23కి వచ్చేసరికి ఆ స్థానాన్ని గుజరాత్, కర్ణాటక తీసుకున్నాయి. మళ్ళీ ఈ గత 2 ఏళ్లలో మహారాష్ట్ర లీడింగ్ ఉంది. నిన్న 4 నెలల్లో 1,20,000 కోట్ల పెట్టుబడులు వస్తే 73,000 కోట్ల పెట్టుబడులు మహారాష్ట్రకు వెళ్ళాయి. మహారాష్ట్ర ప్రజలు ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని, అభివృద్ధిని ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా అసత్యాలు ఆపేసి వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఉంటే ఇటువంటి ఫలితాలను ఎన్నోసార్లు చూస్తూ ఉండాల్సిందే. రైట్, చూద్దాం మేడం. మీరేమో పెట్టుబడులు పెరిగాయి అన్నారు, కానీ నిరుద్యోగం కూడా పెరిగింది మహారాష్ట్రలో అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయడమే కాదు, నెంబర్ని బట్టి సో మీ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఉద్యోగ కల్పన పైన ఫోకస్ పెడతామన్న పరిస్థితి కూడా మనకు చూసాం. అయితే మహారాష్ట్రలో 3 పార్టీలకు సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి కూటమి అయితే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. దానికి కారణాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ కంటెస్ట్ చేయడమే 152, ఏక్నాథ్ షిండే పార్టీ 78 కొనసాగుతుంది. దాదాపుగా 221 స్థానాల్లో ప్రస్తుతం అయితే ఆధిక్యం కనపరుస్తుంది. అయితే ఇది ప్రజా విజయం కాదని సంజయ్ రౌత్ ఉద్యోగ కల్పన కొనసాగుతుంది. దాదాపుగా 221 స్థానాల్లో ప్రస్తుతం అయితే ఆధిక్యం కనపరుస్తుంది. అయితే ఇది ప్రజా విజయం కాదని సంజయ్ రౌత్
తేల్చేశారు. ఇక్కడ ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించి మేనేజ్ జరిగింది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక వైనాడు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 2 లక్షలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె మెజారిటీ 2 లక్షలు దాటినటువంటి పరిస్థితి. భారీ ఆధిక్యంలో తొలి నుంచి కూడా ఉన్నారు. అదే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. సో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నవ్య హరిదాస్ వెనకంజలో ఉన్నారు. ఇక జార్ఖండ్ విషయంలో జార్ఖండ్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి జేఎంఎం కలిసి సర్కార్ ఏర్పాటు చేసేటువంటి అవసరమైన నెంబర్ కూడా చేరుకున్నారు. 50కి పైగా స్థానాల్లో వీరి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మహారాష్ట్రలో ఎవరైతే 145 స్థానాలు దాటితే వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇక్కడ స్పష్టమైనటువంటి ఆధిక్యం కూడా మహాయుతి కూటమికి వచ్చినటువంటి పరిస్థితి. జార్ఖండ్ విషయంలో చివరికి ఏం జరుగుతోంది అనేది మాత్రం ఆసక్తి అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా కాంగ్రెస్